హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి అనేది రేపు ఉదయం కల్లా తీవ్ర వాయుగుండంగా బలపడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క తుఫాను ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఎక్కడ ఎలా ఉండబోతున్నాయి? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. సో, మన ఛానెల్‌లో వెదర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్ కట్‌గా అయితే ఉంటుందండి. మీరందరూ తప్పకుంటే వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు యాక్చువల్‌గా నిన్నటి వరకు బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలనేటువంటివి కొనసాగుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అప్డేట్‌నైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఒకటొచ్చేసి ఇక్కడ ఈ శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమైతే అయింది. ఏర్పడడం జరిగింది అల్పపీడనము. అండ్ అలాగే ఈ యొక్క దక్షిణ అండమాన్ సముద్రంలో కూడా ఇంకొక అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని ఇదివరకు వాతావరణ శాఖ అధికారులు ప్రెడిక్ట్ చేయడం అయితే జరిగింది. అంచనా వేస్తున్నారనమాట. బట్ దీనివల్ల ఇప్పుడు మనకు అసలు ఎఫెక్టే లేదు. ఈ తుఫాన్ ముప్పు అనేది మనకు తప్పిపోయిందనమాట. ఓకేనా? ఇది మన ఏపీ రాష్ట్రం వైపయితే అసలు రావడం లేదు. ఇకపోతే ఇక్కడ ఏర్పడింది. ఈ శ్రీలంక సమీపంలో ఒకటి ఏర్పడిందని చెప్పాను కదా! సో, దీని ప్రభావంతో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురవబోతున్నాయన్నమాట. అది కూడా 2, 3 రోజుల పాటు అయితే వర్షాలనేటువంటివి ఎక్కువగానే కురవబోతున్నాయి. ఓకేనా? యాక్చువల్‌గా ఈ యొక్క అల్పపీడన ద్రోణి కూడా మనకు తీరమైతే దాటేయాల్సయితే ఉండేది. యాక్చువల్‌గా ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది ఈ యొక్క అరేబియా సీస్‌లోకైతే వెళ్ళిపోయిందనమాట. బట్ మళ్ళా మనకిది ఇలా వచ్చి ఇక్కడ కేంద్రీకృతమైతే అవ్వడం జరిగింది. సో, ఇది కొంచెం కొంచెంగా ఈ దిశగా కదులుతూ వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల దగ్గరకు వెళ్ళి అక్కడ కేంద్రీకృతమైతే అవుతుందనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి 29వ తారీఖుకి సంబంధించండి. సో, మీకు ఆల్మోస్ట్ ఆల్ 28 సాయంత్రం నుంచే వర్షాలనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. 28 సాయంత్రం నుంచి తమిళనాడు, చెన్నై ఆ తీరాల్లో వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. దానికి అనుకున్నటువంటి ప్రాంతాలు తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేటువంటివి ఒక మోస్తరుగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది 28వ తారీఖు సాయంత్రం నుంచి. ఓకేనా? రేపెక్కడ కూడా ఉండవండి మనకు. రేపు 27వ తారీఖున. 27వ తారీఖున పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా మనకు వర్షాలయ్యేటువంటివి ఉండవనమాట. క్లైమేట్ అనేది ఇన్‌కేస్ ఉన్నట్లయితే మబ్బులతో కప్పబడి ఉండొచ్చు. లేదనుకుంటే ఉష్ణోగ్రతలనేటువంటివి ఎక్కువగా ఉండేందుకు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేందుకు అవకాశం కూడా ఉండొచ్చనమాట. సో, ఎప్పటి నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయంటే 28 సాయంత్రం నుంచి. మనకు మెయిన్ అది ఈ దిశగా అయితే వెళ్తుందనమాట. సో, ఇలా వెళ్ళి మనకు మళ్ళా ఇదే విధంగా వచ్చి తీరమైతే దాటేస్తుందనమాట. ఓకేనా? సో, కాబట్టి మీకు గనుక ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో ఇంకొంచెం గనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ ఈ కింద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకన్నిటికి కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, రాజంపేట, చిత్తూరు, అనంతపురము, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, కావలి, తిరుపతి, దాని తర్వాత వచ్చేసి నెల్లూరు, చీరాల, బాపట్ల, ఒంగోలు, గుంటూరు, ఏలూరు ఈ జిల్లాల వరకైతే మనకు దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుందనమాట ఎక్కువగా. ఇకపోతే ఈ కోస్తాంధ్ర జిల్లాలకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకేనా? సో, మీరు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో నెక్స్ట్ ఇంకొక శాటిలైట్ ఇమేజ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. దీంట్లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే అది ఏ విధంగా వచ్చి ఏ విధంగా వెళ్ళిపోతుందనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా వచ్చిందండి. సో, ఫస్ట్ ఇలా వచ్చి ఇక్కడైతే మనకు కేంద్రీకృతం అవ్వడం జరిగింది. మళ్ళా ఇదే విధంగా ఇలా అయితే వచ్చేసి ఇట్లా మనకు తీరం అయితే దాటేస్తుందనమాట. ఓకేనా? సో, ఈ సర్కిల్ అయితే వెళ్ళడం జరుగుతుందది. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 రోజుల పాటు 29, 30 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలనేటువంటివి కురవబోతున్నాయి. అది కూడా ఏ జిల్లాలో అనేది విషయం గురించి మీకు క్లియర్‌గా చెప్పాను. ఆ జిల్లాల్లో వర్షాలనేటువంటివి అత్యధికంగా నమోదైతే అవ్వబోతున్నాయన్నమాట.
ఓకేనా. ఇక దాని తర్వాత వచ్చేసి 1, 2, 3 తారీఖుల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తూ ఉంటాయి అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మాత్రమే. సో, ఈ తుఫాన్ దగ్గరగా వచ్చే కొంది మనకి ఈదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయన్నమాట. కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఎట్లాగో మనకు ఒక తుఫాన్ అనేది ముప్పు తప్పిపోయింది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఖచ్చితంగా వర్షాలు అనేటువంటివి అయితే కురవబోతున్నాయి రానున్నటువంటి రోజుల్లో. మీకు ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ మొత్తం కూడా ఛానల్ నుంచి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.